ఇదిగో ఈరోజు అసలు ఏం జరిగిందో తెలుసా? అమ్మో, ఈ కోడేంద్ర స్వామి పిల్లలు చేస్తుందా లేదా ఎంతకి? అదిగో ఒక నల్లది ఒక తెల్లది చేసి ఊరికే కూర్చొని ఉంది. అసలు ఈ కోడి నాకు ఎలా వచ్చిందో తెలుసా? చూడండి, చెప్తా నా కష్టాలు, ఈ కోడితో వచ్చిన కష్టాలు నాకు. ఒకరోజు మా మామ నా దగ్గరకు వచ్చి, చూడు తొందరగా ఊరుగు వస్తారంట, మిషన్ వచ్చింది, చేలేకి వెళ్ళాలి కానీ తొందరగా అన్నాడు. సరేనని చెప్పి మనం కూడా కొడవలు తీసుకొని రెడీ అయిపోయి చేలేకి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత వరి కోత మిషన్ కోస్తూ ఉంది, ఒడ్లు ట్రాక్టర్లో పోస్తూ ఉంది, ట్రాక్టర్ తీసుకోబోతుంది ఒడ్లని. ఈ సమయంలో ఒడ్లు ఒక 10 ఒడ్లు ఫ్రెండ్స్ కింద పడితే పని గమ్ముకుండొచ్చు కదా. నేను ఆ 10 ఒడ్లని మనం పని కదా బయట కొంగులో వేసుకొని గట్టిగా ముడేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంకా ఒడ్లు చూసింటాంచి నాకు ఊళ్ళో కోళ్ళు ఎందుకు తినిపోవాలి, ఊళ్ళో కోళ్ళు ఎందుకు తినిపోవాలి అని ఒక కోడిని కొనాలనిపించింది. మా మామతోటి ఆ మాట ఈ మాట చెప్పి కోళ్ళు లేకుండా ఇంట్లో ఎట్ట అని చెప్పి కోళ్ళు అయితే కొనమని చెప్పేశాం. ఆ కోడి కోసం పెద్ద యుద్ధమే జరిగింది మా ఇంట్లో. తర్వాత ఎవరినో పట్టుకొని ఒక కోడిని ఏమని చెప్పి బతిలాడు ఆ కోడిని అయితే తీసుకొచ్చేసాడు. అదే ఈ కోడి. తర్వాత కొద్ది రోజులకి కోడి గుడ్లు పెట్టింది. ఆ గుడ్లని చిన్నగా పొదగేసాను. 21 రోజు అయ్యింది. ఈ 21 రోజు తర్వాత అదేమో ఒక నల్లది ఒక తెల్లది చేసి కూర్చొని ఉంది. మా మామ చేతిలో నాకు ఈ పుచ్చెంత పండు చేస్తుందో ఏమో ఈ కోడి. ఇట్లా ఉంది, 1 చేసి 2 చేసి కూర్చునేటట్టుంది. వద్దుమే కోళ్ళు మనకి కలిసి రావట్లేదని చెప్తానే ఉన్నాను మా మామ. నేను వింటానా? వినను కదా అస్సలు. ఆ ఎద్దురొడ్లు పోసి పుల్లైసో కొనుక్కోక ఎందుకు నాకు ఈ కష్టాలు? నేను వినను కదా, చెప్పిన మాట వినాలి కదా. అస్సలు వినను. మీరు కూడా వినండి ఫ్రెండ్స్ చెప్పిన మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.